నీతూ తండ్రి చాలా కష్టపడి కూలి పని చేస్తూ తన ఇంటిని నడిపిస్తూ ఉండేవాడు. అలా నీతూను చదివించాలని మరింత కష్టపడుతూ ఉంటాడు. అతనికి ఉన్న కోరిక ఒకే ఒకటి, అతని కూతురు మిగిలిన పిల్లల్లాగా పెద్ద స్కూల్లో చదువుకోవాలి అని. దానికోసమని నీతూ తల్లి కూడా చాలా కష్టపడి డబ్బు సంపాదించేది. ఇంట్లోనే సొంతంగా కుట్టు మషీన్తో బట్టలు కుడుతూ ఉండేది. అలా చూస్తుండగానే నీతూ ఇప్పుడు 12వ తరగతిలోకి వచ్చేస్తుంది. అలా అదే క్లాస్లో తన ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ జియా ఇంకా నాన్సీ కూడా ఉంటారు. వాళ్ల ముగ్గురు గ్రూప్ స్కూల్ మొత్తానికి చాలా ఫేమస్, అక్కడ ఉండే టీచర్స్ తో సహా అన్నమాట. అలా ఆ ముగ్గురు ఎప్పుడూ కలిసే ఉంటారు. నీతూ, నాకు చాలా ఆకలిగా ఉంది. చెప్పు ఈరోజు ఆంటీ లంచ్ కి ఏం పెట్టారు బాక్స్ లో? జియా, ఈరోజు లంచ్ లో నాది వంకాయ ఫ్రై ఇంకా చపాతీ. నీకిది నచ్చుతుందా? తింటావా? నిజానికి నాకు వంకాయ అంటే అంత ఇష్టమేముండదు, కానీ ఇది ఆంటీ చేశారు కాబట్టి ఖచ్చితంగా బానే ఉంటుందైతే. సర్లే, త్వరగా ఓపెన్ చేయి నీతూ, అసలే నాకు చాలా ఆకలిగా ఉంది. సరే, కానీ నాకు ఒక విషయం చెప్పు. వంటనేది మా ఇంట్లో కూడా చేస్తారు, కానీ మీ మమ్మీ చేసే వంటలో ఏం కలుపుతారు అసలు? వంటలన్నీ కూడా ఇంత టేస్టీగా ఉంటాయి. అదైతే కనుక నేను మా మమ్మీని అడిగే చెప్పాల్సిందే మరి. అరే, ఈ 12th క్లాస్ అయిపోయిన తర్వాత మనం ఎక్కడెక్కడికో వెళ్ళిపోతామేమో, బహుశా మన ముగ్గురం విడిపోతామేమో. కానీ దానికంటే ముందు నేను అనుకుంటున్నాను, ఒకసారి మనం నీతూ వాళ్ళ ఇంటికి వెళ్లాలని. అక్కడికి వెళ్లి ఆంటీ చేతి వంట వేడివేడిగా తిని రావచ్చు కదా. నేను కూడా అదే అనుకుంటున్నాను తెలుసా. చెప్పు నీతూ, ఎప్పుడు రమ్మంటావు మీ ఇంటికి? వేడివేడి వంటలన్నీ తినాలి మేము. ఆ మాట వినగానే నీతూ ముఖంలోని హుషారంతా పోయింది. తను ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా తన ఇద్దరు స్నేహితులను తన ఇంటికి తీసుకుని వెళ్లిందే లేదు. అదే కాక వాళ్ళిద్దరికీ ఇప్పటి వరకు నీతూ ఒక పేదింటి అమ్మాయి అనే విషయం కూడా తెలీదు. నేను ఎలా చెప్పగలను? నేను రేపు మా మమ్మీని అడిగి చెప్తాను తను ఏ రోజు ఫ్రీగా ఉంటుందో అని. నువ్వు ప్రతి పని మీ మమ్మీని అడిగి చేస్తావా ఏంటి? ఆంటీకి చెప్పు, మేమిద్దరం త్వరలోనే ఇంటికి వస్తామని. స్కూల్ అయిపోయాక ఇంటికి వెళ్లి నిత్తు చాలా దిగులుగా ఉంటుంది. ఏమయ్యింది? ఈరోజు స్కూల్లో ఏమైనా అయ్యిందా? నా బంగారు తల్లి మొహం ఎందుకని దిగులుగా ఉంది? అమ్మా, నాన్సీ ఇంకా జియా అంటున్నారు వాళ్ళిద్దరూ మన ఇంటికి వస్తారంట. నీ చేతి వంట వేడివేడిగా తింటారంట. అరేవా, ఇద్దరూ వస్తారా? మన ఇంట్లో చేసే అంతంత మాత్రం వంటలే వాళ్ళకి అంత బాగా నచ్చిందా? మరి ఎందుకని అంతలా ఆలోచిస్తున్నావు? ఇంకో రోజు రమ్మను, మంచి వంటలు చేసి పెడతాను. కాని అమ్మా, నేనెప్పుడూ వాళ్లతో చెప్పిందే లేదు మనం ఇంత పేదవాళ్లమని. నీ చేతి వంట తినడం పక్కన పెట్టు, వాళ్ళని నిజంగా ఇంటికి పిలవాలా? నీకు తెలుసా వాళ్ళిద్దరి ఇల్లు ఎంత పెద్దగా ఉంటాయో అని. వాళ్ళ దగ్గర పనివాళ్లు, పెద్ద కార్లు అన్నీ ఉంటాయమ్మా. అయితే ఏమయ్యింది తల్లి? మీరందరూ కలిసే కదా చదువుతున్నారు. వాళ్ళందరికీ నువ్వు పేదదానివని ఇప్పటికీ తెలియదా? ఎందుకంటే నేనెప్పుడూ వాళ్ళకి చెప్పలేదు కాబట్టి నేను కూడా వాళ్లలాగా డబ్బున్న ఇంట్లో నుంచి వస్తున్నాను అనుకుంటున్నారు. ఓరి భగవంతుడా, నువ్వు ఎందుకింతలా భయపడుతున్నావు? ఏదో ఒక రోజు వాళ్ళకి ఖచ్చితంగా తెలిసి తీరుతుంది, అది ఇప్పుడే అనుకో. ఇంతలో అక్కడికి నీతూ తండ్రి కూడా వస్తాడు. ఏం విశేషాలు మాట్లాడుకుంటున్నారు అమ్మా కూతురు కలిసి? ఎవరెవరికి చెప్పుకుంటున్నారు? మీ ముద్దుల కూతురు ఫ్రెండ్స్ మన ఇంటికి రావాలి అనుకుంటున్నారు, కానీ మనం ఇంత పేదవాళ్లమని మీ అమ్మాయి వాళ్ళకి చెప్పలేదంట. హహా, అరే అలా మన అమ్మాయి అనుకుంటుందేమో, కానీ వాళ్ళకి తప్పకుండా విషయం తెలిసే ఉంటుంది. నాన్న, ఇది జోకులు వేసే టైం కాదు. నిజంగానే నా ఇద్దరు ఫ్రెండ్స్ చాలా చాలా ధనవంతులు, చాలా పెద్ద పెద్ద ఇళ్లలో ఉంటారు. మరి వాళ్ళిద్దరూ ఇక్కడికి వచ్చారంటే నాకు ఎంత అవమానంగా ఉంటుందో అది. లేదు నీతూ తల్లి, అలా అనకు. ప్రతి ఒక్కరి పరిస్థితి ఒకేలా అస్సలు ఉండదు. అదీ కాక ఇంటికి ఏం తక్కువ చెప్పు, హాయిగా ఉంటుంది. ఒకవేళ నీ ఫ్రెండ్స్ నిజంగా మంచి ఫ్రెండ్స్ అయితే గనుక వాళ్ళకి ఇక్కడ రావడంలో ఏ ఇబ్బంది పడరని నేను అనుకుంటున్నాను. అలా కొన్ని రోజుల తర్వాత జియా పుట్టినరోజు వస్తుంది. అంతటితో చాలా బలవంతంగా నిత్తు ఇంకా నాన్సీని తన ఇంటికి తీసుకుని వెళ్తుంది. వాళ్ల పని వాళ్లకి చెప్పి రకరకాల వంటలు తయారు చేపిస్తుంది. ఇంకా వెళ్లిపోవాలనుకునే ముందు వాళ్ల మమ్మీ డాడీని కలుద్దామనుకుంటే వాళ్లు బిజీగా ఉండటంతో కలవలేకపోతారు. అరే హా నిత్తు, నేను చెప్పాను కదా నాకు బర్త్డే గిఫ్ట్ గా కేవలం ఆంటీ చేతి వంట తినాలనుందని. కాబట్టి నువ్వు వెళ్లి ఆంటీకి చెప్పు మేమిద్దరం అక్కడికి సండే వస్తున్నామని. ఆహా సరే, నేను వెళ్లి మమ్మీకి చెప్తానులే. మీరిద్దరూ తప్పకుండా మా ఇంటికి రావాలి. అలానే మీకేం తినాలనిపిస్తుందో నాకు చెప్పండి, నేను మా మమ్మీకి చెప్తాను. రాజ్మా కర్రీ ఇంకా వైట్ రైస్. లేదు, చికెన్ కర్రీ వైట్ రైస్. సరే, మా మమ్మీకి మీ ఇద్దరు ఫుడ్ మెన్యూ కోసం చెప్తాను. ఆ తర్వాత నిత్తు ఇంటికి వెళ్లిన తర్వాత చాలా ఆందోళనగా ఉంటుంది. సండేకి ఇంకా 2 రోజులు ఉందని. అదే విషయాన్ని వాళ్ల మమ్మీతో కూడా చెప్తుంది. అంతటితో వాళ్ల అమ్మ మొత్తం ఇల్లంతా శుభ్రం చేసే పనిలో పడుతుంది. ఈ కాలం పిల్లలు ఎలా ఉంటున్నారో నాకేం అర్థమవడం లేదు. ఎన్నెన్ని ఆలోచనలతో ఉంటున్నారో.
అరే, ఫ్రెండ్స్ అంటే నాకు కూడా ఉన్నారు. వాళ్ళ ఇంటికి నేను, నా ఇంటికి వాళ్ళు వస్తూనే ఉండేవారు. కానీ ఇప్పుడు నేను ఈ క్లీనింగ్లన్నీ కూడా దీపావళి పండుగకి కూడా చేయనేమో. అమ్మా, ఒకవేళ నువ్వు నాతో పాటు జియా వాళ్ళింటికి వచ్చుంటే గనక నీకప్పుడు బాగా అర్థమయ్యేది. ఎంత పెద్దిల్లో, అదీ కాక ఓ నాయనో ఎంతమంది నౌకర్లో, ఎంత పెద్ద డైనింగ్ టేబుల్లో, పెద్ద టీవీ, పెద్ద ఫ్రిడ్జ్. నేనలా చూస్తూనే ఉండిపోయాను తెలుసా. నీకు తెలుసా మమ్మీ, వాళ్ళ ఫ్రిడ్జ్ లో ఎన్ని కాస్ట్లీ ఐటమ్స్ ఉన్నాయో? కానీ తల్లి, అవన్నిటితో ఏం భేదం రాదు. కేవలం మనసు మంచిదై ఉండాలి. అలానే ఇతరుల దగ్గర మంచి ఉందా లేదా అనేది చూసుకుంటే చాలు తల్లి, అదే ముఖ్యం. కాదమ్మా, నీకిదంతా ఏమీ అర్థం కాదు. డాడీనే రానివ్వు, నేను డాడీతోనే చెప్తాను. 2 రకాల కూల్ డ్రింక్స్, బిస్కెట్స్ ఇంకా స్నాక్స్, దాంతో పాటు ఫ్రూట్స్ కూడా తెస్తారు. కానీ వాళ్ళిద్దరూ భోజనానికి కదా వస్తామన్నారు. మరి స్నాక్స్ అవన్నీ ఎందుకు? అవసరం ఉందమ్మా. వాళ్ళు వచ్చినప్పుడు మనం ఇవన్నీ వాళ్ళ ముందు పెట్టాలి. ఆ తర్వాతనే భోజనం పెట్టాలి. అదే కాక వెళ్లేటప్పుడు కూడా మనం వాళ్ళకి ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలి. ఓరి భగవంతుడా, నీకు అనిపిస్తుందా ఈ ఇంటి మొత్తాన్ని ఖాళీ చేసి ఇద్దామనుకుంటున్నావు నువ్వు? సాయంత్రం నితూ నాన్న ఇంటికి రాగానే నితూ తన లిస్టు మొత్తాన్ని తన నాన్న చేతిలో పెడుతుంది. నిజం చెప్పు, నీ ఫ్రెండ్స్ వచ్చేది ఇద్దరేనా లేక చాలా మందా? అదేంటి నాన్న, కేవలం ఇద్దరే వస్తున్నారు, జియా ఇంకా నాన్సీ. అరే తల్లి, ఇవి తినే సామాన్లు. స్నాక్స్ అంటే సరే గాని ఈ గిఫ్ట్లు సర్ప్రైజ్లు అంటే నేనేం తీసుకొని రావాలి? నిజానికి వాళ్ళకి కావలసిన వస్తువులు ఏమీ లేవు, కానీ మనం గిఫ్ట్ అనేది ఏదో ఒకటి ఇవ్వాలి కదా నాన్న. హహా, ఎందుకు ఇవ్వకూడదు? మొదటిసారి ఎవరైనా వస్తున్నారంటే ఏదో ఒకటి ఖచ్చితంగా ఇవ్వాలి. అయితే ఇలా చేస్తే ఎలా ఉంటది? నేను వాళ్ళిద్దరికి చెరుకు 500 చేతిలో పెడతాను. లేదు నాన్న, 500 అంటే క్యాంటీన్ లోనే ఊరికే అయిపోతాయి. ఇంకేదైనా ఆలోచించి తీసుకొనిరా. నితూకి ఉన్న రిచ్ ఫ్రెండ్స్ తన ఇంటికి రాబోతున్నారు. ఈ కారణంగా నితూ వాళ్ళ అమ్మా నాన్న కూడా కంగారుగా ఉంటారు. నితూ ఏమో ప్రతి విషయంలో ఏదో ఒకటి కొత్తగా చేయాలని చూస్తుంది. చూస్తుండగానే సండే వచ్చేస్తుంది. జియా ఇంకా నాన్సీ నితూని ఫోన్లో లొకేషన్ అడుగుతారు. నితూ ఏమో చాలా భయపడుతూ లొకేషన్ పెడుతుంది. అలా తన ఇద్దరు ఫ్రెండ్స్ కూడా తన ఇంటికి చేరుకుంటారు. ఓరి దేవుడా, ఇక్కడ ఇళ్ళన్నీ ఎంత దగ్గరగా ఉన్నాయంటే ఇక్కడ నితూ ఇల్లు వెతకడానికి మనకు చాలా టైం పట్టేలా ఉంది. నువ్వు చూడలేదా, ఇదొక బస్తీ. ఇక్కడ ఎవరిని అడిగినా మనకి పూర్తి ఇన్ఫర్మేషన్ చెప్పేస్తారు తెలుసా, నితూ ఇల్లు ఎక్కడా అని. అప్పుడు ఒక ఆంటీని అడుగుతారు. అలా తను నితూ ఇంటి వైపుకి తన వేలు చూపిస్తుంది. అదిగో అక్కడుంది ఇల్లు. నిజానికి నాకు తెలీదు నితూ ఇంత పేదమ్మాయని, ఇలాంటి ఇంట్లో నుంచి వస్తుందని. అవును జియా, నాకు కూడా అస్సలు తెలియదు కదా. నిజానికి తన పర్సనాలిటీ మనకంటే కూడా చాలా బాగుంటుంది కదా చూడటానికి. అలా అనుకుంటూ వాళ్ళిద్దరూ వెళ్తారు. నితూ ఏమో చాలా సిగ్గుపడుతూ ఉంటుంది. నీకేమైంది? నీ ఆరోగ్యం అంతా బానే ఉంది కదా నితూ? అలానే అప్పుడే చాలా మంచి వాసన వచ్చేస్తుంది. ఇంతలో నిత్తు వాళ్ళ మమ్మీ ఒక పెద్ద ట్రేలో రకరకాల స్నాక్స్ అన్ని తీసుకుని వచ్చి వాళ్ల ముందు పెడుతుంది. అరే ఆంటీ, మీరెందుకని ఇంత కష్టపడి ఇవన్నీ తీసుకొచ్చారు? మేం కేవలం భోజనం చేయడానికే వచ్చాము. హా పిల్లలు, నేను వంట మొత్తం కూడా పూర్తి చేశాను. అలానే మీకు నచ్చిన వంటనే చేశాను. రాజ్మా కర్రీ ఇంకా చికెన్ కూడా. ఆ తర్వాత వాళ్ళంతా కలిసి నేల మీద కూర్చుని భోజనం చేస్తారు. ఇంకేంటి పిల్లలు విశేషాలు? ఎలా చదువుకుంటున్నారు? ఇంతకీ వంటలు ఎలా ఉన్నాయి? అంకుల్, వంట కోసం అయితే మీరు అస్సలు అడగొద్దు. చూడండి అంకుల్, ఆంటీ చేతి వంటలో ఎంత కమ్మదనం ఉందో. అందుకే కదా మీ ఇంటి వరకు కూడా వచ్చేసాం మేము. ఇప్పుడు మాకు అనిపిస్తుంది ఇంకా ప్రతి సండే మేము ఇక్కడికే రావాలని. అది విన్న నిత్తు ఆశ్చర్యంగా చూస్తుంది. మీరిద్దరూ నిజం చెప్తున్నారా? మీకు కొంచెం కూడా తప్పుగా అనిపించలేదా నేనొక పేద అమ్మాయిని అని? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నిత్తు? పిచ్చిగాని పట్టిందా? మేమేమనుకుంటాం చెప్పు? నిజానికి నువ్వు ఇంకా అంకుల్ ఆంటీ మాతో ఎంత ప్రేమగా ఉన్నారు. మా ఇల్లు అయితే చూడటానికే పెద్దగా ఉంటాయి, కానీ మా మమ్మీ డాడీకి అసలు మాతో ఉండే టైమే ఉండదు తెలుసా. స్కూల్ నుంచి వెళ్లిన తర్వాత మేమైతే టీవీ చూసుకుంటూ ఉంటాము, లేదంటే ఫోన్ పట్టుకుని కూర్చుంటాము. ఇంకా చెప్పాలంటే మా ఇద్దరు మమ్మీలు అసలు కిచెన్ లోకి వెళ్లి ఎంత కాలం అవుతుందో చెప్పక్కర్లేదు. అందుకే కదా మాకు మీ ఇంటి భోజనం ఇంతలాగా నచ్చేసింది. చూస్తున్నావా నీతు, నీ ఫ్రెండ్స్ ఎంత మంచివాళ్ళో. కానీ నువ్వు చూడు, వాళ్ళు మన ఇంటికి వస్తున్నారని తెలిసినప్పటి నుంచి ఇల్లు పీకి పందిరి వేసి చాలా హడావిడి చేసేశావు. అలా వాళ్ళంతా భోజనం చేసిన తర్వాత నిత్తు వాళ్ళ అమ్మ అందరి కోసం స్వీట్ తయారు చేసి తీసుకొని వస్తుంది. అది పాయసం స్వీట్. అది చూసి జియా ఇంకా నాన్సీ చాలా చాలా సంతోషిస్తారు. అలానే వాళ్ళు వెళ్లిపోయే ముందు నిత్తు వాళ్ళ నాన్న వాళ్ళకి గిఫ్ట్స్ కూడా ఇస్తాడు. అలా మరుసటి రోజు ఉదయం, మీరిద్దరూ నాకు నిజం చెప్పండి, మా ఇల్లు మీకు నిజంగా నచ్చిందా, లేదా నేను ఫీల్ అవుతానని అలా అబద్ధాలు చెప్పేస్తున్నారా? నీకేమైనా పిచ్చి పట్టిందా నిత్తు? అసలు అలా ఏమీ కాదు.
నిజంగానే మీ ఇల్లు చాలా బాగుంది. చిన్నదే కాని ఎంత ముద్దుగా ఉందో. మా ఇంట్లో ఎప్పుడు చూసినా ఆ నౌకర్లు అటూ ఇటూ తిరుగుతూనే ఉంటారు. కొంచెం కూడా ప్రైవసీ ఉండదు తెలుసా. అమ్మ చేతి వంట అయితే అసలు దొరకనే దొరకదు. అలానే డాడీ ఊస్ అంటావా 2-3 రోజులకొకసారి కాని కనిపించరు. ఇల్లంటే మీలానే ఉండాలి. అందరూ కలిసి చక్కగా భోజనం చేస్తారు. అలానే చక్కగా కబుర్లు కూడా చెప్పుకుంటారు. హా నాన్సీ, నువ్వు చెప్పింది అక్షరాల నిజం. నిజంగా మీ ఇల్లు చాలా బాగుంది. మాకెంత పెద్దిల్లుంటే ఏం లాభం చెప్పు, అక్కడ మాకు ఉండాలనే అనిపించదు. అందుకే కదా మీ ఇంటికి పరుగున వచ్చేసాం. అలానే ఆంటీ వంట వేడివేడిగా ఎంత బాగుందో. మీ ఇద్దరి మాటలు విన్న తర్వాత నాకు ఇప్పుడు అనిపిస్తుంది నన్ను ఈ పేదింట్లో పుట్టించినందుకు నేను దేవుడికి చాలా థ్యాంక్స్ చెప్పాలి అని. ఎక్కడైతే అందరూ కలిసిమెలిసి ఉంటారో. ఇంకా ఇప్పటి నుంచి మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మా ఇంటికి రావచ్చు. మనం చాలా ఎంజాయ్ చేద్దాం అక్కడ. అలా నితూకి ఉన్న భయం అప్పుడు పూర్తిగా పోతుంది. తన ఇద్దరు ఫ్రెండ్స్ ఇప్పటి నుంచి ఎప్పుడైనా తన ఇంటికి వెళ్ళొచ్చు. నితూ తల్లి కూడా వాళ్ళందరికీ రకరకాల వంటలు చేసి పెట్టేది. సుశీల ఇంకా శంకర్ ఒక పేద ఇంటి వ్యక్తులు. వాళ్ళకి ఒక కూతురు ఉంది. తన పేరు ఖుషి. ఖుషి చిన్నప్పటి నుంచి కూడా చదువు సంధ్యల్లో చాలా చురుకైన అమ్మాయి. అందుకే తన అమ్మా నాన్న తనని బాగా చదివించి ఒక పెద్ద ఆఫీసర్ని చెయ్యాలని అనుకుంటారు. కానీ ఖుషి ఏమో మోడలింగ్ చేసే వైపు తన కెరియర్ని ఎంచుకోవాలి అనుకుంటుంది. శంకర్ ఇంకా సుశీల ఖుషి చెప్పే ఈ మాటని ఎప్పుడూ వద్దు అంటూనే ఉండేవాళ్లు. అలా ఒక రోజున ఖుషి ఒక మోడలింగ్ షోకి ఆడిషన్ ఇవ్వటానికి వెళ్తుండగా వాళ్ళ అమ్మా నాన్న తనని ఆపిలా అంటారు. తల్లి, నువ్వు మోడలింగ్ అనే ఊహని విడిచిపెట్టు. ఎందుకంటే ఈ ఫీల్డ్ లో అమ్మాయిలతో ప్రవర్తించే తీరు అస్సలు బాగోదు. అదీ కాక అందులో ఎలాంటి పనులు చేస్తారో కూడా తెలియదు. మన కుటుంబంలో ఎవరి వల్ల అయినా మనకి చెడ్డ పేరు రావడం నేను అస్సలు ఒప్పుకోను. కానీ నాన్న, నేను ఒక పెద్ద హీరోయిన్ అవ్వాలని అనుకుంటున్నాను. మీకు మంచి పేరు తెచ్చి మిమ్మల్ని పేదరికంలో నుంచి బయటికి తేవాలన్నదే నా కోరిక. నేను మీ ఇద్దరికి మంచి జీవితాన్ని ఇవ్వాలనుకుంటున్నాను. కానీ తల్లి, మాకు కావాల్సింది నువ్వు బాగా చదువుకొని ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ అవడం. అంతేగాని ఈ లోకం ముందు సగం సగం బట్టలు వేసుకుని మా పరువు మొత్తం బజార్లో పెట్టి మా పరువు తీసే పని కాదు. అసలు మీకెవరు చెప్పారు అంత ఖచ్చితంగా మోడలింగ్ కెరియర్లో అమ్మాయిల్ని హెరాస్మెంట్ చేస్తారని? మీరు నా మాట నమ్మండి నాన్న. ప్రతి చోట ఇదే విధంగా ఉండదు. ఈ ఫీల్డ్లో కనుక ఒక్కసారి ఏదైనా మోడల్ హిట్ అయింది అంటే తను హీరోయిన్ అయ్యేంత వరకు కూడా అవకాశాలు వస్తూనే ఉంటాయి. అప్పుడు డైరెక్టర్లు కూడా వాళ్ళ సినిమాల్లో వెంటనే మమ్మల్ని పెట్టుకోవడం కూడా మొదలు పెడతారు. తల్లి, నువ్వు చెప్పిందంతా నాకు అర్థమవుతుంది. కానీ నేను నిన్ను ఈ మోడలింగ్ అనే ప్రపంచంలో చూడలేను. నేను ఇప్పటి వరకు ఎవరిని ఎప్పుడు ఏదీ అడగలేదు. కానీ ఈరోజు నిన్ను ఒకటి అడుగుతున్నాను. నువ్వు ఈ మోడలింగ్ అనే ఆశ వదులుకో. తన అమ్మా నాన్న చెప్పిన మాటలు విని ఖుషీకి చాలా కోపం వస్తుంది. అంతటితో తను వాళ్లతో వాదించడం మొదలు పెడుతుంది. ఇంకప్పట్నుంచి ప్రతిరోజు వాళ్లతో ఏదో ఒక గొడవ పడుతూనే ఉండేది ఖుషి. అలా తను ఇప్పుడు ఇంట్లో తిండి తినడం కూడా మానేసింది. రోజంతా కూడా తన గదిలో ఒంటరిగా ఎవ్వరితో మాట్లాడకుండా కూర్చునేది. ఇదంతా చూస్తున్న శంకర్ ఇంకా సుశీల చాలా బాధపడతారు. అలా ఒకరోజు రాత్రి వాళ్ళిద్దరూ పడుకుని ఉండగా అవకాశం చూసుకుని ఖుషి ఇంట్లో నుంచి పారిపోతుంది. తెల్లారాక శంకర్ ఇంకా సుశీలకి ఖుషి కనిపించకపోవటంతో వాళ్ల ఊరంతా వెతుకుతారు. అలా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా ఖుషి వాళ్లకి ఎక్కడా దొరకదు. ఇంక వాళ్ల ఆశలన్నీ సర్వనాశనం అయిపోతాయి. నా వల్ల చాలా పెద్ద తప్పు జరిగింది. నాకు చాలా బాధగా ఉంది. నేను ఒక మంచి తండ్రిగా కాలేకపోయానని నా కూతురు ఊరంతట్లో నా పరువు తీసి పడేసింది. అసలు తనను పెంచడానికి నేను ఏ విషయంలో లోటు చేశాను చెప్పు? కొంచెమైనా తల్లిదండ్రుల కోసం ఆలోచించాలనిపించలేదా తనకి? మిమ్మల్ని మీరు దోషిని చేసుకోకండి. మీరు మీ వైపు నుంచి అన్ని ప్రయత్నాలు చక్కగానే చేశారు. మన అమ్మాయిని మంచిగా చదివించి మంచి జీవితం ఇద్దామని. కానీ దానికి ఆ నరకంలోనే సుఖం కనిపిస్తుంది. అసలు దానికి మీ పరువు కోసం కొంచెమైనా ఆలోచన ఉంటే ఇంత పని చేసి ఉండేది కాదండి. నేనెప్పుడూ తనకి పెద్ద పెద్ద కళ్ళలు కనాలి అని చెప్పేవాడిని. కానీ దానికి అర్థం ఒక మంచి స్థాయిలో గౌరవంగా నిలబడాలి అని. కానీ అంత పని చేసింది. మన మీద కొంచెం కూడా జాలి కలగలేదు తనకి. నా తలరాత ఇలా ఉంది. మీరిలా బాధపడకండి. ఇంకా ఇదంతా మర్చిపోండి. అసలు మన కూతురే పుట్టలేదనుకుందాం. సుశీల శంకర్కి చాలా నచ్చచెప్తుంది. కానీ అతను కూతుర్ని చాలా ప్రేమిస్తాడు. అందుకనే తనని మర్చిపోవటానికి చాలా సమయం పడుతుంది. ఇంకో పక్క ఖుషి ఏమో పట్నం వచ్చి పెద్ద పెద్ద మోడలింగ్ ఏజెన్సీస్లో తన ఆడిషన్ ఇస్తూ ఉంటుంది. మెల్లమెల్లగా తనకి మోడలింగ్ పనులు దొరకడం మొదలవుతాయి. అలా డబ్బులతో పాటు మంచి ఫేమ్ కూడా తెచ్చుకుంటూ ఉంటుంది. అలా ఒక రోజున ఒంటరిగా తన గదిలో కూర్చుని వాళ్ళ అమ్మా నాన్న ఫోటోలు చూస్తూ ఏడుస్తూ ఉంటుంది. అమ్మా, నాన్న, నేను మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను. నాకు తెలుసు మీరు నా మీద చాలా కోపంగా ఉన్నారని. కానీ నేనేం చేసినప్పటికీ మీకోసం కూడా ఆలోచించే చేశాను.
నేను పెద్ద స్టార్ అయిన తర్వాత తప్పకుండా మీరు నన్ను క్షమించి మీతో ఉండనిస్తారని నాకు బాగా తెలుసు. మిస్ యూ సో మచ్ అమ్మా నాన్న. మీ కూతురు ఎప్పటికీ మీకు చెడ్డ పేరు తెచ్చే పని అస్సలు చెయ్యనే చెయ్యదు. ఇంకా అప్పట్నుంచి ఖుషి మరింత ఎక్కువ కష్టపడి పనిచేస్తూ ఉంటుంది. అలా తను పెద్ద పెద్ద ఫిల్మ్ ఇండస్ట్రీస్కి కూడా ఆడిషన్ ఇస్తుంది. కానీ మొదట్లో తనకదంతా చాలా కష్టమైపోతుంది. తన ఆడిషన్ రిజెక్ట్ అయిన ప్రతిసారి తను నిరాశపడి తన కాన్ఫిడెన్స్ని పూర్తిగా వదిలేసుకునేది. కానీ మళ్లీ తన మదిలో ఉన్న నమ్మకాన్ని పోగు చేసి మరోసారి ప్రయాసపడేది. అలా పడిన కష్టానికి ప్రతిఫలంగా తన పేరు ప్రపంచమంతా ఫేమస్ అయిపోయింది. ఇప్పుడు తనొక పెద్ద హీరోయిన్ అయిపోయింది. అలానే తన సంపాదన కోట్లల్లో ఉండేది. ఇక్కడ శంకర్ తన ఇంటి నుంచి బయటికి వద్దామంటే ఎప్పుడూ తననొక భయం వెంటాడుతూ ఉండేది. ఎవరైనా తన కూతురు విషయం ఎత్తి హేళన చేస్తారేమో అని భయపడుతూ ఉండేవాడు. అలా ఒక రోజున శంకర్ బజార్ నుంచి సామాన్లు తేవటానికి ఊర్లో నుంచి బయటికి వెళ్తాడు. అప్పుడొక దుకాణదారి శంకర్తో ఇలా అంటాడు. అరే, ఎలా ఉన్నావు శంకరన్న? నువ్వు కూతురు పారిపోయిందనే బాధని నేను అర్థం చేసుకోగలరు. ఈ కాలంలో పిల్లలంతా ఇలానే ఉన్నారు. అమ్మా నాన్న ఏళ్ళ కష్టాన్ని క్షణకాలంలో మట్టిలో కలిపేస్తున్నారు. అవును శంకర్ గారు, మీ కూతురు ఇంటి నుండి పారిపోయిందనే విషయం నాకు తెలియగానే నేను కూడా చాలా బాధపడ్డాను. ఊరి జనమంతా ఇంకేమేం అనుకుంటున్నారో. శంకరన్న కూతురు కోసం వెతకని స్థలం అంటూ లేదు. కానీ ఏం లాభం? కూతురు ఇంటి పరువు రెండూ దొరకలేదు. అందుకే చెప్తున్నా శంకర్ గారు, కూతురు తిరిగి వస్తుందనే ఆశను వదిలేయండి ఇంకా. ఆ మాటలకు శంకర్ ఏ సమాధానం చెప్పలేకపోతాడు. అంతటితో కామ్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తన కళ్ళు సిగ్గుతో దించుకుంటాడు. అలా చాలా రోజులు గడిచిపోతాయి. ఇంటి పరువు పోయిన కారణంగా ఆ ఊరు వదిలి వెళ్ళిపోదాం అనే మాట సుశీలాతో చెప్తాడు. సుశీల, ఇంక ఈ ఊర్లో ఉండే ధైర్యం నేను చేయలేను. ఇక్కడ జనాలు మన బాధని హేళన చేస్తూ ఆడుకుంటున్నారు. ఇదంతా నేను ఓర్చుకోగలను, కానీ ఒకవేళ నిన్ను కూడా ఏదైనా అంటే ఓర్పుగా ఉండటం నా వల్ల కాదు. అందుకే ఇంక మనం ఈ ఊర్లో ఉండొద్దు. కానీ మనం ఎక్కడికి వెళ్దామండి? ఈ ఊరు తప్ప మనకి ఇంకేం తెలుసు? ఉన్నదల్లా ఆ నది పక్కన ఉన్న చిన్న స్థలము. అది కూడా ఖుషి పెళ్లికని మీరు ఉంచింది. అది అమ్మాలనుకోవడం లేదు కదా. ఈ కష్టాన్ని నేను ఖచ్చితంగా మొయ్యాల్సిందే. నువ్వు త్వరగా ఇంటి సామాన్లంతా ఖాళీ చెయ్యి. నేను వెళ్ళి ఆ స్థలం జమీందారు గారికి అమ్మేసి డబ్బులు తీసుకొని వస్తాను. ఇంక మనం పట్టణంకి వెళ్ళి అక్కడ ఏదైనా కొత్త ఇంటిని కొనుక్కుందాం. అలా సుశీల శంకర్ మాటలు విని ఇంటి సామానంతా సర్దేస్తుంది. అలానే శంకర్ ఏమో అతని ఇంటిని అమ్మి సుశీలాతో కలిసి పట్నంకి వెళ్ళిపోతాడు. అక్కడ ఒక చిన్న ఇంటిని అద్దెకి తీసుకుని ఇద్దరూ జీవించటం మొదలు పెడతారు. శంకర్ ఏమో ఒక చిన్న ఫ్యాక్టరీలో కూలి పనికి వెళ్తాడు. అలా ఒక రోజున అతను పని పూర్తి చేసుకుని ఫ్యాక్టరీ నుంచి ఇంటికి వస్తూ ఉంటాడు. ఇంతలో అతను వెళ్లే దారిలో ఒక పెద్ద కారు వచ్చి ఆగుతుంది. అది తగిలి శంకర్ కింద పడిపోతాడు. అలానే దెబ్బ తగిలి రక్తం కూడా వస్తుంది. ఆ కారులో నుంచి ఒక అందమైన అమ్మాయి బయటికి దిగుతుంది. ఆ అమ్మాయి ఇంకెవరో కాదు, ఖుషీనే. ఇప్పుడు ఖుషి కోటీశ్వరరాలవుతుంది. తనకి డబ్బు మదం ఎంతలా పెరిగిపోతుందంటే తను కనీసం కన్న తండ్రిని కూడా గుర్తుపట్టలేకపోతుంది. అది చూసి శంకర్ ఇలా అంటాడు. ఓ మేడం గారు, అయిపోయారా మీరు కోటీశ్వరరాలు? అవును, ఇంతకీ మీరెవరు? నేను మిమ్మల్ని గుర్తుపట్టలేదే. అవును తల్లి, ఇప్పుడు నిన్ను నువ్వు కూడా గుర్తుపట్టలేవు కదా, ఎందుకంటే నీ తండ్రి ఒక పేదవాడు, మరి నువ్వేమో కోటీశ్వరరాలివి. అలా శంకర్ని గుర్తుపట్టిన తరువాత ఖుషి ముఖం సిగ్గుతో దించుకుంటుంది. అలానే అతని కాళ్ల మీద పడి క్షమాపణలు అడుగుతుంది ఖుషి. నన్ను క్షమించండి నాన్న, నేను మిమ్మల్ని గుర్తుపట్టకుండా ఉన్నందుకు. అయినా మీరిక్కడున్నారేంటి? ఖబర్దార్, నీ నోటి నుంచి నన్ను నాన్న అని పిలిచావంటే నువ్వు ఏ రోజైతే ఇల్లు వదిలి నీ లోకాన్ని వెతుక్కుంటూ వెళ్ళావో ఆ రోజే నువ్వు నా దృష్టిలో చనిపోయావు. నిజానికి నువ్వు ఇప్పుడు కోటీశ్వరరాలు అయ్యావు, కానీ నా కూతురు అయితే ఎప్పటికీ అవ్వలేవు. అలా చెప్పి శంకర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా ఇంటికి వెళ్లి సుశీలాకి జరిగిందంతా కూడా చెప్తాడు. ఇంకో పక్క ఖుషి కూడా తన ఇంటికి వెళ్లి తన అమ్మా నాన్నలను గుర్తు చేసుకుని చాలా గట్టిగా ఏడుస్తుంది. తన మనసులో ఒక పశ్చాత్తాపం భావన తన్ని లోపల నుంచి తినేస్తూ ఉంటుంది. భగవంతుడా, అసలేంటి నా జీవితం? నువ్వు నాకు డబ్బుని, హోదాని, ప్రసిద్ధిని ఇచ్చావు, కానీ నాకు మా అమ్మా నాన్న ప్రేమల్ని మాత్రం దూరం చేశావు. నేను కనీసం వాళ్ళకి నా మొహం చూపించే అర్హత కూడా కోల్పోయాను. అందుకే మా అమ్మా నాన్న ఎక్కడ ఉన్నా సరే వాళ్ళని సంతోషంగా ఉండేలా చూడవయ్యా. ఇక్కడ ఖుషి తన అమ్మా నాన్నల కోసం దేవుడికి ప్రార్థన చేస్తూ ఉంటుంది. కానీ అదే సమయంలో అక్కడ సుశీల ఇంకా శంకర్ తనని తిట్టుకుంటూ ఉంటారు. ఆ మనిషికి కొంచెమైనా సిగ్గులేదు. తన నాన్న కాళ్ల మీద పడకుండా కనీసం కన్న తండ్రిని గుర్తు కూడా పట్టకుండా మాట్లాడిందా? ఇలాంటి పిల్లల్ని భగవంతుడు ఇంకా ఎవ్వరికీ ఇవ్వకూడదండి. చిచ్చి. నేను జీవితంలో డబ్బులు సంపాదించడం కన్నా ఎక్కువ ఎప్పుడూ పరువు సంపాదించాలి అనుకునేవాణ్ణి, కానీ అదే పరువు ఈ నష్టజాతకురాలు మట్టిలో కలిపేసింది. అది నా కూతురు అని ఎలా అనగలను నేను? సుశీల ఇంకా శంకర్కి ఇప్పటికి కూడా తన మీద కోపం తగ్గలేదు.
అలా ఇంకొన్ని రోజులు గడిచిన తరువాత ఒక పెద్ద ఫంక్షన్ హాల్కి ఖుషీని ఇన్వైట్ చేస్తారు. అనుకోకుండా అదే ఫంక్షన్కి సుశీల ఇంకా శంకర్ కూడా వస్తారు. అక్కడ అందరి ముందు ఖుషీ పేరుని మైక్లో అనౌన్స్ చేస్తుంటే వాళ్ళిద్దరికీ చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఖుషీ తన సంపాదనలో 80% పేదవాళ్లకి దానం చేస్తుంది. ఆ కారణంగానే ఒక పెద్ద ఎన్జీఓ తరపున పురస్కారం అందించటానికి తన్ని ఫంక్షన్కి పిలుస్తారు. అలా ఖుషీకి అవార్డు ఇచ్చిన తరువాత 2 మాటలు మాట్లాడమని అడుగుతారు. అప్పుడు ఖుషీ మైక్ తీసుకొని, నేను సాధించిన ఈ విజయానికి కారణం కేవలం మా అమ్మా నాన్నల కష్టమే. నేను వేసిన ఒక తప్పటడుగు కారణంగా ఇప్పుడు వాళ్ళు నా మీద చాలా కోపంగా ఉన్నారు. కానీ నేను మాత్రం వాళ్ళని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను. వాళ్ళ కూతుర్ని అని గర్వంగా చెప్పుకునేలా ఉంటాను. ఆ రోజు నేను అడుగు వేసుండకపోతే ఈరోజు ఈ స్టేజ్ మీద ఉండేదాన్నే కాదు. కానీ ఈ అవార్డు నాకు నా అమ్మా నాన్నల చేతుల మీదుగా అంది ఉంటే నా అంత ఆనందంగా ఈ లోకంలో ఇంకా ఎవ్వరూ ఉండనంత సంతోషంగా ఉండేది. మీరు చూపిస్తున్న ఈ ప్రేమకి చాలా ధన్యవాదాలు. అలా ఖుషీ స్పీచ్ పూర్తయిన తరువాత యాంకర్ ఖుషీ అమ్మా నాన్నలను స్టేజ్ మీదకు పిలుస్తుంది. అదంతా చూస్తున్న ఖుషీ ఆనందానికి హద్దులే ఉండవు. తన అమ్మా నాన్న తనని క్షమించి కూతురిగా ఒప్పుకున్నారు అని. అలానే ఖుషీ కోరుకున్నట్టుగానే తన అమ్మా నాన్నలను పేదరికం నుంచి విడిపించి సంతోషంగా తనతో పాటే తన బంగ్లాలో ఉండేలా చేస్తుంది.